ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ ఓమన్ మధ్య ఉండే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాలలో 20% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడు అక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలతో చమురు రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో సిగ్నల్స్ జామ్ అవుతూ ఉండడంతో 3 రోజులుగా నౌకలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దాంతో భారత్తో పాటు పలు దేశాలకు చమురు ఇక్కట్లు తలెత్తుతున్న పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు ఇరాన్ దాడుల కారణంగా సౌదీ అరేబియా కూడా తాజాగా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఈ పరిణామాలతో చమురు ధరలకు కూడా రెక్కలుస్తున్నాయి. హర్మూజ్ జలసంధి పర్షియన్, గల్ఫ్ దేశాల్ని అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతార్, యుఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హర్మూజ్ ఏకైక మార్గం. దీని గుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంతో జలసంధిని దాటేదాకా అవి అత్యంత జాగ్రత్తతో ఉండాల్సిందే. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడుల్ని కాచుకునే క్రమంలో పరస్పరం జీపీఎస్ జామింగ్, సిగ్నల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో ఈ ప్రాంతమంతా ఎలక్ట్రానిక్ యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఇది నౌకల సిగ్నలింగ్ వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. దాంతో అవి తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. తమ నావిగేషన్ వ్యవస్థలు తప్పుడు పొజిషన్లను చూపుతున్నట్లు నౌకల కెప్టెన్లు వాపోతున్నారు. ఈ డిజిటల్ బ్లాక్అవుట్ దెబ్బకు హర్మూజ్ జలసంధి వద్ద ఏకంగా 1100కు పైగా చమురు నౌకలు ఇరుక్కుపోయినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి వెల్లడవుతోంది.